పౌలుతో మాట్లాడిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తే పనికొచ్చే పాత్రగా మనల్ని మార్చేస్తాం. గొలియాతుని దావీదు కొట్టాడని మనం అనుకుంటాం, కానీ దావీదు వెనకున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. సంసోను 1000 మందిని కొట్టాడు అనుకుంటాం, కానీ వెనకున్నది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. అపోస్తలుల గారిని చదువుతున్నప్పుడు ఇంత బలమైన కార్యాలు అపోస్తలు ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళు వెనకున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఒక సంఘం బలమైన వాక్యం, బలమైన కార్యాలు చేయగలుగుతుందంటే వెనక ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధ. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో ఆత్మ లేని దగ్గర ప్రజలు మళ్ళీ ఎటేపు తిరుగుతారు చెప్పండి? లోక సాంప్రదాయాలు, లోక దేవుళ్ళ వైపు తిరుగుతారు. అలా పోకూడదంటే మళ్ళీ చెప్తున్నాను, మనం అందరం మోకాళ్ళు వేసినప్పుడు, దేవా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు, నీ జ్ఞాన వివేచనలకు ఆధారము ఆత్మను మాకు అనుగ్రహించు, మా మీద నింపు, మాకు తెలివితేటలు అనుగ్రహించే ఆత్మను మాకు దయచేయి.